ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దేవుని వాక్యం విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఆడపిల్లలు మాట్లాడుతున్నారు. నేను మీ మధ్యలోకి వచ్చానంటే ప్రమాదం. ఒక్క శబ్దం వినబడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తుని ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. మనస్ఫూర్తిగా కూర్చోవాలి, మనస్ఫూర్తిగా వినాలి. ఎక్కడో మైండ్ పెట్టుకుని, ఎక్కడో ఆలోచన పెట్టుకుని అటు ఇటు చూస్తూ దేవుని వాక్యాన్ని వినకూడదు. అవిధేయత అంటే చాలా కోపం ఆయనకి. లక్ష్య పెట్టాలి దేవుని మాటను. ఈరోజు సంఖ్యాకాండము కీర్తనలు అవుతుంది. 24వ అధ్యాయం 15 వచనము నుండి 15 నుంచి 19 వరకు. ఉపమాన రీతిగా ఇట్లనెను. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. ఎదోమును షేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమముందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితాలు బాగుపోవటానికి కారణం మొదటిది వినకపోవటం, రెండో ఆచరించకపోవటం. వాక్యం ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడి మాట వినే వారి జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ బిలాము అనే వ్యక్తి గురించి మొదట మనం తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఈ బిలాము దగ్గరికి బాలాకు అనేటటువంటి రాజు ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు శపించాలి, నీకెంత బంగారము ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నువ్వు శపించాలి అన్నప్పుడు బిలాము బయలుదేరుతాడు. దేవుడు అడ్డంగా నుంచుంటాడు, ఖడ్గము దాలుస్తాడు. దేవుడు గాడిదకు నోరిస్తాడు, గాడిద మాట్లాడుతుంది. అప్పుడు బిలాముతో దేవుడు మాట్లాడతాడు. నీకు కళ్ళు మూసుకుని పోయి ఉన్నాయి, ఒక్క అడుగు ముందుకు వేసుంటే నీ గాడిద నీ తలకాయ నరికేసేవాడిని అన్నాడు దేవుడు. అయ్యయ్యో నాకు తెలియదండి. ఎందుకు తెలుస్తుంది నీకు? నీకు డబ్బు పిచ్చి పట్టింది, బంగారపు పిచ్చి పట్టింది నీకు. కొంతమందికి ధనాపేక్షలో ఉచ్యం నీచం తెలియదు, నానా పాప పనులు, అపవిత్రమైన పనులు, అబద్ధాలు ఆడతారు. మోసకరమైన హృదయంలో కన్నులు మూసుకొని పోయి ఉంటాయి. ఒకవేళ ఈరోజు గాడిద గనక లేకపోతే నీ తలకాయ ఎగిరిపడేది అన్నాడు దేవుడు. హే బాబాయ్, అదేంటంటే అప్పుడు వెళ్తున్నావు నువ్వు అక్కడికి? వెళుతున్నాను, నేను చెప్పిందే అక్కడ చెప్పు. హల్లెలూయా. ఈరోజు సేవకులను కూడా దేవుడు అలా హెచ్చరించి తలకాయ తీసేస్తే మంచిదని భావిస్తాను నేను. ఎందుకంటే సేవకుడితో దేవుడు చెప్పాలి,
కత్తోపాటు మీటింగ్కి వెళ్తున్నావా, నేను చెప్పిందే చెప్పలేదంటే తలకాయ తీసేస్తానంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే సంఘంలో కానీ ఏ పని చేసేవాడితోటైనా మీరు సరిగ్గా చేయకపోతే తలకాయ తీసేస్తానంటే చక్కగా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. దేవుడు భయం లేదు చాలామందికి. దేవుడు అంటే గడగడ వణకాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి. జాగ్రత్త, ఇశ్రాయేలు ఆశీర్వదింపబడినవాడు, నువ్వెలా చెప్తావు? కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరిని ముట్టుకోనివ్వడు. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఎంత గొప్పదో దేవుని ఆశీర్వాదం. నేను చెప్పిందే చెప్పు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. డబ్బు చూసి బంగారం చూసి శపింతానికి బయలుదేరావా నువ్వు అన్నాడు. ఇంకా బిలాం పని అయిపోయింది. ఇంకా బిలాం మాట్లాడు, దేవుడే మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ బాలాకు పెద్ద బలిపీఠం సిద్ధం చేసి చెప్పించు అంటున్నాడు. నేను ఎలా చెప్పింతానయ్యా బాబు? ఆయన ఆశీర్వదించను, నాకు శపించే అధికారం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరందరూ ఆశీర్వాదాన్ని పొందుకోండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. అప్పుడు మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుడికి లోబడండి, దేవుడికి ఇష్టలుగా ఉండండి. ఒక పాస్టర్ గారికి మీరు ఇష్టలుగా ఉండటం వల్ల మీకు ఒరిగేది ఏముండదు. మీ చుట్టాలకి, ఇంట్లో వాళ్ళకి ఇష్టలుగా ఉండటం వల్ల మీకు ఒరిగేది ఏముండదు. దేవునికి ఇష్టలుగా ఉండటం వల్ల మీ బ్రతుకులే మారిపోతాయి. హల్లెలూయా. దేవుడికి మీరు ఇష్టలుగా ఉండటం వల్ల కలిగే గొప్ప లాభం ఏంటంటే, మీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ మీకు శత్రువులు ఉంటే, మీరు దేవుడికి ఇష్టలుగా ఉంటే మీ శత్రువులను ఏరిపారేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన శత్రువులు ఎవరో మనకు తెలియదు. మన కూడా ఉండేవారే మన శత్రువులు కావచ్చు, మనతోటి ఉండేవారే మనకు శత్రువులై ఉండొచ్చు. కానీ మీరు దేవుడికి లోపడితే శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి లోపడదాం. శత్రువు ఎప్పటికీ మనల్ని జయించలేడు. ఈరోజు ఈ బిలాము మాట్లాడుతూ బిలాముకు వచ్చిన దేవోక్తి. దేవోక్తి అంటే దేవుని వాక్కు. చెప్పండి, దేవుని వాక్కు బిలాముకు వచ్చింది. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు అనబడుదురు. దేవుని వాక్కు మనకు అలవాటు అయిపోతే, మన హృదయం నిండిపోతే, మొన్న మా ఇంటికి వచ్చి ఒక ఆవిడ గొడవ చేసింది. తిడదాం అంటే తిట్టు గుర్తుకొత్తలేదు నాకు. ఏదో అందాం అనుకుంటే ఆ మాట గుర్తుకురాక చేతి గెంటేశాను. మాటలు గుర్తుకొత్తలేదు. గట్టిగా గుర్తొచ్చినా ఇయ్యే గుర్తుకొస్తాయి, కానీ ఆ చెడ్డ మాటలు మర్చిపోయాం, లోపల నుంచి వెళ్ళిపోయినాయి. కాబట్టి వాక్శుద్ధి అంటారు. వాక్శుద్ధి అంటే మీ నోట్లోంచి దేవుని వాక్యం అలవాటు పడగా మీరేం మాట్లాడితే అది అయిపోతుంది. హల్లెలూయా. దేవుని వాక్శుద్ధి అంటారు. కాబట్టి కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం మనకు కనిపిస్తుంది. వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి అని కింద కన్నులు మూసిన వానికి అంటాడు. మీలో ఎవరికైనా అర్థం తెలిస్తే
మైక్ దగ్గరెట్టుకుని చెప్పగలదురా? చెప్తావా మహిమ? గబుక్కుని తలకాయ పెడుతున్నావు. ఎవరు చెప్తారు? కీర్తన చెప్తుందా? పైన కన్నులు తెరచినవాడు, కింద ఏంటి దానికి అర్థం చెప్పు. కన్నులు తెరిచినవాడు దేవుడే, మూసినవాడు దేవుడు. బిలాము ఒక పాపం కాదు, ఇంకా ఎవరు చెప్తారు? అర్థమైందా? జాగ్రత్తగా వినండి. బిలాము కళ్ళు మూసుకుని ఉన్నాడు. దీనికి అర్థం బిలాము కన్నులు మూసుకుని ఉన్నాడు. బిలాము ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. అది దాని అర్థం. ఈ కన్నులు మూసుకుని ఉన్నాయి, ఈ కన్నులు తెరవబడ్డాయి. మన కళ్ళు ఇలాగుంటాయి ప్రార్థన చేసేటప్పుడు కూడా. ఎవరో వచ్చారు, సుబ్బమ్మ రాలేదా, ఎంకమ్మ రాలేదా? ఈ కళ్ళు అలాగే ప్రకటన గ్రంథం రాసిన యోహానికి కళ్ళు లేవు, కళ్ళు పేలిపోయినాయి. కానీ చూస్తున్నాడు ఆత్మీయ నేత్రాలతో. హల్లెలూయా. ఈరోజు యేసుని ఎరగని వారు అంధకార సంబంధమైన యుగ దేవత ఆత్మీయ నేత్రములకు గురుట్టితనము కలగజేసింది. హల్లెలూయా. కానీ ఈరోజు మనకి కన్నులు తెరిచింది. ఈ కన్నులు కాదు. ఏ కన్నులు తెరిచాడు? ఇప్పుడు అర్థమైందా? బిలాము యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి మామూలు కళ్ళు మూయబడి. అసలు కళ్ళు మూసుకుని కొంతసేపు ప్రార్థన చేస్తే కదా, కళ్ళు మూసుకుని దేవుని వాక్యాన్ని వింటే కదా రావాలి అక్కడికి, సెంటర్లోకి. చెప్పండి పిల్లలకి అలా చేద్దని. నిశ్శబ్దంగా ఉండాలి, లేదా కళ్ళు మూసి కూర్చోండి. కన్నులు తెరవబడినాయి. కన్నులు మూసిన వెంటనే కన్నులు తెరవబడినాయి. ప్రార్థనలో కళ్ళు మూసిన వెంటనే కళ్ళు తెరవబడుతున్నాయి. ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ దర్శనం, దేవుని దర్శనం. ఇప్పుడు కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. ఇంకో మాట, ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. రథాల మీద శత్రువులు వస్తున్నారు. గెహాజీ అన్నాడు ఎలీషాతోటి, అయ్యా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, మనం చంపేస్తారేమో. ఎలీషా నవ్వాడు. ఎలీషా నవ్వి, ప్రభువా గెహాజీ కన్నులు తెరవండి అన్నాడు. మరి కళ్ళు చూస్తూనే ఉన్నాయి కదా, అర్థమవుతుంది మీకు? మనందరం ఇంతెంత కళ్ళు వేసి చూస్తున్నాం. కొంతమందికి చిన్న కళ్ళు ఉన్నాయి, కొంతమందికి పెద్ద కళ్ళు ఉన్నాయి. కానీ హృదయ నేత్రం, కన్నులు తెరవండి అన్నాడు దేవుడు. కన్నులు తెరిచాడు దేవుడు. ఎలీషా చుట్టూ కొన్ని వందల రథాలు తిరిగేస్తున్నాయి. హల్లెలూయా. చంపేస్తారు ఎవరైనా ముట్టుకుంటే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా ఎలాగు తప్పించుకుందువు మానవా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా ఎలాగు తప్పించుకుందువు మానవా. శిలువపై ప్రాణము బలిగా నిడిని కొనెగదా. శిలువపై ప్రాణము బలిగా నిడిని కొనెగదా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా ఎలాగు తప్పించుకుందువు మానవా. పౌలునే చూడవా, పేతురునే చూడవా, పౌలునే చూడవా, పేతురునే చూడవా.
యేసుకై జీవించిరి, యేసుకై మరణించిరి, యేసుకై జీవించిరి, యేసుకై మరణించిరి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా ఎలాగు తప్పించుకొందువు మానవా. జాగ్రత్తగా ఒక మంచి మాట మీ చేత చెప్పిస్తాను, చెప్పండి. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. వెనకాల ఉన్న పాపను ఎదురు కూర్చోమను, వెనకాల ఉన్న పాపను. ఈ బాబాయ్ తెల్లబొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా కూర్చోమ్మ, ఎదురుకు రమ్మ, ఇంకా ఎదురుకు రావాలి, లేగాలి. లాఫింగ్ గ్యాస్ మింగినట్టు ఉంది, తగినగా. ఓకే, ఇప్పుడు అవన్నీ ఆగిపోతాయి. లీటర్ ఇవిడి లీటర్ను లాగేసాం కాబట్టి కదా. కనిపించేదంతా అశాశ్వతమైనది, కనిపించనిది శాశ్వతమైనది. హల్లెలూయా. కానీ మన ఆశ అంతా దేని మీద? ఎంతమంది చీర కట్టుకుందో, ఎక్కడ కొందో, మీటింగ్ అయ్యేదాకా ఒగ్గపెట్టుకుని అయిన వెంటనే ఎక్కడ కొన్నావు అక్క కదా. చాలా విషయాలు, లోక సంబంధమైనటువంటి ఆసక్తి, అలాంటి వారికి దేవుడు కనబడ్డు. నన్ను ఒక ఆయన అడిగాడు, మీరు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు కదా. ఆరాధిస్తున్నాను, నాకు ఒక మాట చెప్పండి అన్నాడు. ఏంటి? యేసు ప్రభువుని మీరు ఎప్పుడైనా చూసారా అన్నాడు. వింటున్నారా? మీరు ఎప్పుడైనా యేసు ప్రభువుని చూసారా అన్నాడు. నేను కళ్ళు తెరిచినప్పుడు కనబడ్డు, నేను కళ్ళు మూసినప్పుడల్లా కనబడతాడు అన్నాను. అదేంటన్నాడు. అర్థమైంది మీకు? ఇదే దాని అర్థం. హల్లెలూయా. నేను కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండగానే నా హృదయంలో ఆయన గోచరం అవుతాడు, మాట్లాడతాడు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, ఓ పక్కన ఆరాధన చేస్తున్నాను, ఓ పక్కన ప్రార్థన చేస్తున్నాను. తెలుసా, స్వరం వినిపిస్తుంది, హృదయంలో స్వరం వినిపిస్తుంది. నక్షత్రము యాకోబులో ఉదయించను అని వినబడింది, అంతే. హల్లెలూయా. వెంటనే వాక్యం తీశాను. ఎప్పుడు మాట్లాడతాడు, మన హృదయంతో మాట్లాడతాడు, తన స్వరముతో మాట్లాడతాడు, తన ఆత్మస్వరముతో మాట్లాడతాడు. వింటున్నారా? వినగలిగిన స్వరము, వినగలిగిన హృదయము. ఎక్కడికో వెళ్ళిపోద్ది దృష్టి, ఎక్కడికో వెళ్ళిపోద్ది దృష్టి. మనసు ఎక్కడ కోతిలాగా తిరుగుతూ ఉంటుంది. మనుషులు ఎక్కడ ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. హృదయాన్ని దేవుడి మీద నిబ్బరంగా నిలిపినప్పుడు దేవుడు నీకు కనబడతాడు. హల్లెలూయా. ప్రభువు నీకు కనబడతాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను నేను మీకు కనబరుచుకొందును. హల్లెలూయా. దేవుడు కనబడకుండా ఈ సేవ ఎలా చేయగలం? దేవుడు కనబడకుండా ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని ఎలా చెప్పగలం? వింటున్నారా? కాబట్టి కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. వింటున్నారా? చెప్పాలి. దేవవాక్కులను, అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుని స్వరము వినబడితేనే మాట్లాడాలి వాక్యం. నేను దేవుడి మాటలు వింటూ మీకు వివరిస్తున్నాను. మొట్టమొదట వాక్యం నాకు వినపడ్డాక నేను మీకు వినిపించాలి. దేవుని స్తోత్రం. అంటే నా సొంత మాట మీకు చెప్పకూడదు. ఇలాగెవరైతే పరిచర్య చేస్తున్నారో, ఇలాగెవరైతే యథార్థంగా ఉన్నారో, ఇలా ఎక్కడైతే యథార్థమైన పరిచర్య జరుగుతుందో
అక్కడ వారి మధ్యలో దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్కు వినిన వాని వార్త మొదటిది. లోపలికన్నా తీసుకెళ్ళమ్మా. దేవుని వాక్కు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. దేవుని స్తోత్రం. మహోన్నతుని విద్య అంటే మామూలుగా చదువుకున్న పుస్తకాలు కాదు, మామూలుగా చదువుకున్న జ్ఞానము కాదు, దైవ జ్ఞానముతో వచ్చినటువంటి విద్య యొక్క వార్త. అంటే దానికి అర్థం ఏంటంటే, దానియేలుకు, శద్రకు మెషకు అబెద్నెగోలకు దేవుడు సకల శాస్త్ర ప్రావీణ్యత అనుగ్రహించిన, ఇంకా చదువు పూర్తవకుండానే, వాళ్ళ చదువు ఇంకా పూర్తవకుండానే మొత్తం చదువంతా దేవుడు చెప్పేశాడు వాళ్ళకి. దేవుడు నేర్పిన విద్యతో చెప్పే మాటలు. హల్లెలూయా. దేవుడు వారికి బోధించాడు. వాళ్ళు చదువుకోలేదు. యేసు ప్రభు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఎవ్వరూ చదువుకోలేదు. యేసు ప్రభు కూడా చదువుకోలేదు. ఒక చోట అంటారు, చదువు లేని ఇతనికి ఇంత జ్ఞానవాక్యములు ఎక్కడివి? దేవుడు నేర్పిన విద్య వాక్యము. దేవుని స్తోత్రం. డైరెక్ట్గా లోపలికి అందేస్తుంది అది. చదువుకున్న వాళ్ళు అయితే చూసుకోవాలి. దైవ జ్ఞానం లోపల కలిగిన వాళ్ళు ఇది చూడక్కర్లేకుండా మాట్లాడతారు. అంటే ఇక్కడ బిలాము చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది అంత పటిష్టమైనది. హల్లెలూయా. ఇక్కడ డూప్లికేట్ మాటలు కాదు, కల్పనా కథలు కాదు, స్థిరమైన వాక్యము, ప్రవచన వాక్యము, దేవుని వాక్యము. మొట్టమొదట చూశాడు, ఫస్ట్ చూశాడు, 2 విన్నాడు, 3 మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది దైవ సేవకుడికి ఉండవలసిన లక్షణం. ఒక్క మాట కూడా సొంతంగా మాట్లాడకూడదు, ఒక్క మాట కూడా పెదవుల నుంచి రాకూడదు, హృదయంలో నుంచి రావాలి. దేవుని స్వరం వినబడాలి. చూడండి ఎంత వివరణ ఇస్తున్నాడో. దేవవాక్కులను విని దేవుని విద్య నెరిగి. 3వ విషయం, మీకు ఎవరికి బహుశా అనుభవం లేదనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా ఆత్మ పరవశం అన్న మాట విన్నారా మీరు? పరవశులయ్యారా? పరవశం అంటే ఏంటి? ఆత్మ పరవశం అంటే ఏంటి? చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. ఒక ఆవిడ, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి లోపల ప్రార్థన వినపడుతుంది నాకు. పెద్ద పెద్ద కేకలతో ప్రార్థన చేస్తుంది ఆవిడ. వాళ్ళ ఆయన బయట వరండాలో కూర్చున్నాడు, ఆవిడ లోపల ప్రార్థన చేస్తుంది. నేను నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఆయన అన్నాడు, మా ఆవిడ ప్రార్థన చేస్తుంది, వినపడుతుంది, రోడ్డు దాకా వినపడుతుంది అన్నాను. నేను చాలా దూరం వినపడుతుంది, చాలా బాగా చేస్తుంది అన్నాను. ప్రార్థన మధ్యలో పాస్టర్ గారికి మంచినీళ్ళు ఇవ్వండి అని మళ్ళీ ప్రార్థన చేస్తుంది. నేను మొత్తం ఎలా తెలిసింది ఆవిడికి? పరవశం అయిపోయిన ఆవిడికి నేను ఎలా కనపడ్డాను? దొంగ ప్రార్థన, కపట ప్రార్థన, వేషధారణ ప్రార్థన, ఎవరో వినాలనే ప్రార్థన, ఎవరో పొగడాలనే ప్రార్థన. ఈ ప్రార్థనలు ఏం పనిచేయవు. ఆత్మవశుడై అంటే వినండి, బిలాము యొక్క ఆత్మ లేదా యోహాను యొక్క ఆత్మ దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. శరీరం అక్కడ ఉంది కానీ ఆత్మ అక్కడ లేదు. ఒకవేళ ఎవరన్నా వెళ్ళి గట్టిగా అతన్ని కత్తెట్టి పొడిచినా అతనికి తెలియదు. ఆ స్థితికి మీలో ఎవరైనా ప్రార్థనలు వెళ్ళిన వారు కుడి చేయి చూపించండి. నేను ప్రార్థించేటప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోయాను అన్నవారు ఒక్కరు. నేను ఇప్పుడు ఏం పాట పాడాలి? ఎవరైనా ఉన్నారా అని పాడాలా? అంటే మీకు ఆత్మ పరవశం తెలదు, దేవుడి దగ్గర ప్రార్థనలో లీనమవటం తెలదు.
మరి ఏం తెలుసు? మరి మీతో దేవుడు ఎలా మాట్లాడతాడు? మీకు ఎలా దర్శనం ఇస్తాడు? వింటున్నారా? 2024 మార్చి 30 రాత్రి తెల్లవారితే 31 తెల్లవారుతుంది. యేసు ప్రభు సమాధి కనిపిస్తుంది. అక్కడ మగ్దలేని మరి కనిపిస్తుంది. ఆత్మీయ దర్శనం. అక్కడ యేసు ప్రభు కనిపిస్తున్నారు. ఆయన మరీతో ఏదో మాట్లాడుతున్నారు. దూరంగా నుంచుని నేనేమంటున్నాను తెలుసా? పాపాత్ముడిని ఇంకేం మాట్లాడతలేదు నేను. పాపాత్ముడిని ఒక్కసారి ఆయన చూసి నాకు అవకాశం ఇస్తే కాళ్ళు పట్టుకుంటాను. పాపాత్ముడిని ఇలా చూశాడు. ఇశ్రాయేలు రా అన్నాడు. పరిగెత్తి వెళ్ళాను. పాదాల మీద పడ్డాను. తల మీద చేసాడు. ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఒక్క క్షణంలో అయిపోయింది అదంతా. నేనేమంటున్నాను చెప్పండి ఇప్పుడే. అందుకే దర్శనం ఇచ్చాడు. చాలామంది పాపాత్ములకు దేవుడు దర్శనం ఇచ్చాడు. నేను నీతివంతురాల్ని, నేను నీతిమంతుడిని అన్నవాడికి ఎవరికి దర్శనం లేదు దేవుడు. నీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకో. యేసు ప్రభు కనిపించాడు. పాదాలు పట్టుకున్నాను. చేతులకు తగిలిని పాదాలు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఒంటరిగా గదిలోకి వెళ్ళమన్నాడు యేసు ప్రభు. ఒంటరిగా గదిలోకి వెళ్ళి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయన్నాడు. మీలో ఒక్కళ్ళు కూడా మేము ప్రార్థన చేసి దేవుళ్ళు లీనమయ్యామన్న మాట మీరు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు సంఘాలకు? ఏం ప్రయోజనం? మీ భక్తి ఎందుకు ప్రయోజనం? ఎందుకు మీరు భక్తులుగా ఉన్నారు? ఒక దేవుడు దర్శనాన్ని, దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేని కొంతసేపు అయినా ఆ కూర మీద, మాంసం కూర మీద, బిర్యానీ కూర మీద ఉన్న ఏకాగ్రత కూడా దేవుడి మీద లేదు మనకి. ఆ పిల్ల మీద ఉన్న ఏకాగ్రత దేవుడి మీద ఉందా? ఇవిడికి ఉందా? ఆ డబ్బు మీద ఉన్న ఏకాగ్రత దేవుడి మీద ఉందా? ఆ పెళ్ళ మీద, పిల్లల మీద, ఉద్యోగాల మీద ఉన్న ఏకాగ్రత దేవుడి మీద ఉందా? దేవుడు అంత తేలిగ్గా దొరుకుతాడా? దొరకడు. క్రిస్మస్ అంటే ఏంటి? హ్యాపీ క్రిస్మస్ అని కేకులు కోసుకుని తింటానక క్రిస్మస్? గొంతులేయటానక? కొవ్వొత్తులు వెలిగించుకోవటానక? కాదు, దేవుని దర్శనం పొందటానికి. హల్లెలూయా. సర్వశక్తిమంతుడిని చూడాలి మీరు. సర్వశక్తిమంతుడిని చూడాలి ఈ కన్నులతోటి. చూస్తున్నాడు బిలాము. చూడండి ఏమంటున్నాడు? పరవశుడనై కన్నులు తెరిచిన వాడనై. ఎవరు దర్శనం పొందాడు? ఎవరు దర్శనం? దేవుడి దర్శనాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా కొద్ది వాక్యాల్లో ఆ దర్శనాన్ని మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. దేవుడు దర్శనాన్ని చూడాలి. ఈ రోజు నుంచి పట్టుదల కలిగి మీరందరూ దేవుడు దర్శనాన్ని చూడాలి. దెయ్యాలని కాదు. అత్తమానం కనపడితే దెయ్యాలు పనే ఉందాటికి? దెయ్యాలకి పనే ఉంది? దేవుణ్ణి చూడండి. దేవుణ్ణి చూసిన తర్వాత మీ హృదయం ఎలా మారిపోతుందో తెలుసా? మీ హృదయంలో పగ పోతుంది, కామం పోతుంది, ఆసక్తి లోకం మీద పోతుంది, అన్నీ పోతుంది. అప్పుడేమంటావు తెలుసా? బ్రతుకుట చావైతే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? అన్నీ కావాలి, దేవుడు కావాలి. ఎందుకో తెలుసా? దర్శనం లేదు నీకు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దర్శనం లేని సేవకుడు, దర్శనం లేని విశ్వాసి ఎప్పటికీ దేవుళ్ళలోకి వెళ్ళలేరు. దేవుని స్తోత్రం. ఒక దర్శనం, హృదయంలో ఒక ఆలోచన, దేవుడు కలిగించేటటువంటి ఆలోచన.
దేవుడు నిన్ను లోకాన్ని ప్రేమించమని చెప్పాడా? చెప్తాడా? నీ హృదయంలో సర్వశక్తిని దర్శనము పొందెను. ఇంకా అంటాడు, ఆయనను చూచుచున్నాను కానీ, చూస్తున్నాడంటే కానీ రూపం మారిందట. ఆయన రూపం మారిందట. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఇప్పుడున్నట్టు కాదు, ఇప్పుడున్నట్టు కాదు. అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోతున్న దర్శనాన్ని దేవుడు బిలాముకు చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషం, ఎంత అద్భుతం. మీరు దర్శనం పొందారంటే మీ హృదయాలు మారిపోతాయి, మీ జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారిపోతాయి. ఇప్పుడు నేను మీకు గద్దించేవాడుగా కనిపిస్తాను. మీకు దర్శనం లేనంతకాలం, హృదయంలో దేవుని ఆత్మ సంచారం లేనంతకాలం నేను మిమ్మల్ని ఏదో ఒకటి అనేవాడులాగా కనిపిస్తాను. ఎప్పుడైతే మీ హృదయంలో దేవుని ఆత్మ దర్శనం సంచారం వచ్చిందో మీరు సరిగ్గా లేని వారిని అనేవారుగా మీరు మారిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక్కడే మీకు శత్రువులా కనబడతాను, అప్పుడు మీకు చాలా శత్రువులు కనబడతారు. వింటున్నారా? అందుకే దేవుణ్ణి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రత్యక్షత పొందండి. హృదయంలో దేవుణ్ణి సంపాదించుకోండి, హృదయంలో దేవుణ్ణి చూడండి. నా కన్నులు నీ రూపం చూడని, నా కన్నులు నీ రూపం చూడని, నా చెవులలో నీ స్వరమే మ్రోగని, నా చెవులలో నీ స్వరమే మ్రోగని, నీ సౌందర్యము నా ఎదలో ఉండని, నీ సౌందర్యము నా ఎదలో ఉండని, నీ ప్రభావమే నా దేహము తాకని, నీ ప్రభావమే నా దేహము తాకని. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా, చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. నీ ఆత్మతో నిండి ఉండాలని, నీ మహిమలో జలకాలాడాలని, నీ పాదాలు పెనవేసుకొని, నీ హస్తాలే నాకు తోడుండని. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ఈ మధ్యన పెద్ద ప్రయోగాలు చేసి కనుక్కున్నారట. యేసు ప్రభు అంట తెలుపు రంగు కాదంట, నలుపుగా ఉన్నాడని తెలిసిందంట. చెప్తున్నారు, చూడండి. యేసు ప్రభు అట నలుపుగా ఉన్నాడంట, తెలుపు కాదట. ఏం చేద్దాం? ఎంత మూర్ఖులండి, ఎంత అజ్ఞానులండి. రంగుతో మనకు పనే ఉందండి. చూశారండి మనుషులు ఎలా ఉన్నారు అంటే, దేవుడు అంటే ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. అందంగా లేకపోతే దేవుడు కాదు. అంటే దేవుడు అందంగా ఉండాలంటే అతను దేవుడా? అతను దేవుడా? దేవుడు ఆత్మస్వరూపి. హల్లెలూయా. ఆయనకు రూపం లేదు. అందంగా ఉండటం ఏంటి? అందంగా ఉన్నవాడు దేవుడు దేవుడు అని తిరిగాడు. దేన్ని పెళ్లి చేసుకుని ఎక్కడికి పోయాడు? అందాలు ఏముంటాయి? అందాలు ముఖ్యమా? చాలామంది ఇదేంటి ఇతను దేవుడు అనుకున్నా ఇలా చేసాడు ఏంటి, తెలిసిపోయిందా దెయ్యమని.
అందాలు కాదు, పై రూపాలు కాదు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఎలా ఉంటాడంటే మండుచున్న అగ్నిగోళము వలె ఉంటాడు. హల్లెలూయా. అంతేగాని దేవుడికి రూపాలు ఏమీ లేవు. యేసుక్రీస్తు మానవాకారంతో వచ్చాడు అంతే, అది రూపం కాదు. ఆయన ఒరిజినల్ రూపం అగ్ని జ్వాల. ఆయన ఒరిజినల్ రూపం వచ్చి ప్రకటన గ్రంథంలో ఉంది. ఇప్పుడు మనకు టైం లేదు, కానీ అది ఒరిజినల్ రూపం. మెరయుచున్న అపరంజిని పోలిన పాదం. హల్లెలూయా. కాబట్టి ఆ దర్శనం ఏంటా దర్శనం? ముగించేస్తాను తొందరగా. ఏంటా దర్శనం? ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు, దగ్గరగా ఉన్నట్టు కాదు. చూస్తున్నాను. ఎలా చూస్తున్నాడు? ఏం కనిపించిపోతుంది ఆయనకి? కాబట్టి ఓరి పిచ్చివారలారా, ఓ పిచ్చి బాలాకు, ఓ అయోమయపు ఇశ్రాయేలు జనాంగమా, ఓ మతిలేని వారలారా, అందరితోటి మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబును చూస్తున్నారు మీరు కదా, యాకోబును చూస్తున్నారు మీరు. నాకు దర్శనం కనిపిస్తుంది. యాకోబు వంశములో నుంచి నక్షత్రం కనపడుతుంది. హల్లెలూయా. ఎవరా నక్షత్రం? యేసుక్రీస్తు. కొన్ని వేల సంవత్సరాలకు ముందు దేవుడు బిలాముకి నక్షత్రం చూపించాడు. జ్ఞానులు నక్షత్రం చూసి మేము ఆయనను చూచుటకు వచ్చితిమి. అది యేసుని చూపే నక్షత్రం. అంతేకాదు, ఆ నక్షత్రమే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అర్థమైందా? యథార్థము వైపు ఎవరు తిప్పుతురో వారు నక్షత్రముల వలె ఆకాశములో ప్రకాశించుదురు. చూసారండి, నేను నక్షత్రాన్ని చూస్తున్నాను. నక్షత్రము అంటే వెలుగు. నేను ఒక గొప్ప వెలుగుని యాకోబులో చూస్తున్నాను. నువ్వేమో శపించమంటున్నావు. నువ్వేమో యాకోబు జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని శపించమంటున్నావు. నేనేమో ఇదే యాకోబులో దేవాది దేవుడు నక్షత్రంగా రావటం చూస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజుని నిజంగా కనుక మీరు యేసుప్రభుని తెలుసుకుంటే ఒక్క మాట కూడా అనలేరు, చిన్న మాట కూడా అనలేరు. ఆ దర్శనం పొందాలి. ఇప్పుడు నేను మీకు వివరించగలుగుతున్నానంటే నేను పొందాను కనుక మీకు వివరించగలుగుతున్నాను. ఎక్కడైనా నాకు ఈ మధ్యకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కాదు, పెద్ద పెద్ద సభల్లో, మీటింగుల్లో, మంత్రుల దగ్గర, నాయకుల దగ్గర నువ్వు నన్ను ప్రకటించడానికి పంపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మనం ఎక్కడైనా ప్రకటిస్తాం, ఎందుకంటే మనకు దర్శనం ఉంది, స్వరం ఉంది, భావం ఉంది, భయం లేదు మనకి. ఎక్కడైనా మాట్లాడుతున్నామో ఎక్కడైనా అలాగే మాట్లాడతాము, ఎందుకంటే మాట్లాడుచున్నది నేను కాదు గనుక. హల్లెలూయా. నక్షత్రము యాకోబులో ఉదయించును. అంతేకాదు, ఇంకా అద్భుతం ఏంటంటే రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. హల్లెలూయా. రాజదండము అంటే అధికారం. ఏంటి అధికారం? బైబిల్ పడేసుకుంటాం ఏంటమ్మా? ఏంటి అధికారం? ఆ అధికారం గురించి చెప్తున్నాను చూడండి, మీరు ఆశ్చర్యపోయే అధికారం. ఒక కాళ్ళు చేయబడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచున్నాడు అన్నాడు. కాలు చేర్చేసింది, మంచం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి ఇంత గొప్ప కార్యం జరిగింది? అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు లోపల అనుకుంటున్నారు,
పాపమును క్షమించుటకు ఇతనికి ఎవరు అధికారం ఇచ్చారు? అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, మీరెందుకు లోపల ఆలోచన చేస్తున్నారు? ఈ ప్రపంచం మొత్తం మీద, ఈ లోకం మొత్తం మీద, ఈ ప్రపంచం పుట్టిన కాడి నుంచి ప్రపంచం మునిగిపోయే వరకు పాపములు క్షమించుటకు అధికారము నాకు ఒక్కడికే దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఏ అధికారం ఉందో తెలుసా ఆయనకి? ఎలాంటి అధికారం ఉందో తెలుసా? ఒక వ్యక్తిని నరకానికి వెళ్లకుండా కాపాడే అధికారం ఆయనకు ఉంది. ఒక ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడే అధికారం ఆయనకు ఉంది. ఆయన గురించి ఎవరికి తెలియటం లేదు. తెలుసుకున్న వాళ్ళకు కూడా అయోమయంలోనే ఉన్నారు. పాపము నుండి, నరకము నుండి, మరణము నుండి, జన్మ పాపము, కర్మ పాపము, ఈరోజు రక్షణ పొంది జాగ్రత్తగా ఉండేవారు ఎవ్వరు కూడా ఇంకా నరకానికి వెళ్ళరు. హల్లెలూయా. నేరుగా పరలోకం వెళ్ళిపోతారు. రక్షణ లేని వారు తీర్పులోకి వెళ్తారు. రక్షణ పొంది పాపం చేసేవారు ఖచ్చితంగా రెండోతల నరకానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. చూసారా? ఏ అధికారినా, యేసు ప్రభు ఏ అధికారి? ఇప్పుడుగా చెప్పాను. ఏ అధికారి? పరలోకమందును భూమి మీదను నాకు కొన్ని వేల సంవత్సరాల కిందట బిలాముకి దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు యాకోబుని శపించటాకని బయలుదేరావా బిలాము? యాకోబుని శపిస్తావా? యాకోబు ఎవరో తెలుసా? యాకోబుల నుంచి నేను వస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా అర్థమైంది? యేసుక్రీస్తు ఎవరో? యేసుక్రీస్తు ఎవరో అర్థమైందా? వెలుగునిచ్చేవాడు, పాపము నుండి విడిపించేవాడు, పాతాళము నుంచి విడిపించేవాడు, నరకము నుండి విడిపించేవాడు. మీకు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాలి. యేసు ప్రభు రక్షణ పొందిన తర్వాత ఎవరు పాపము చేసినా ఘోర నరకాగ్ని గుణం సిద్ధంగా ఉంది. జాగ్రత్త. పిచ్చి పిచ్చి మీటింగులకి, పిచ్చి పిచ్చి డ్యాన్సులకి, కేకులకి పరుగులు ఎత్తకండి. వాక్యం లేని కాడ కూర్చోకండి. హెచ్చరిక లేని కాడకి వెళ్ళకండి. మాకు అలవాటు అంటే అనకండి. ఏంటి మీకు అలవాటు? ఏ సంఘంలో ఏ సేవకుడు పాపము చేస్తే నరకానికి వెళ్తున్నాడని బోధిస్తారో ఆ సంఘానికి మాత్రమే వెళ్ళండి. మీరు ఎక్కడికైనా సరే. దేవుని స్తోత్రం. పాపాన్ని ఒప్పుకునే సంఘానికి వెళ్ళకండి. ఉదయకాలం ముందు పాస్టర్ గారు చాలా బాగా చెప్తారు. ఈరోజు కూడా నేను వాట్సాప్లో పెట్టాను. ఆయన అంటున్నాడు, హృదయంలో దేవుడు ఉంటే చాలండి. అవునా? మరి శరీరాన్ని పెంటలో దొల్లిస్తావా అని అడుగుతున్నాడు ఆయన సేవకుడు. అంటే హృదయంలో దేవుడు ఉంటే శరీరాన్ని పెంటలో దొల్లిస్తావా? కాదు. హృదయం, ఆత్మ, మనస్సు, శరీరము సమస్తము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఏలు గోరు కూడా పాపం చేయకూడదు. కొంతమంది ఇంతంత గోల్డ్ పెంచుకొచ్చి దానికి రంగులేసి ఇలాగ గోళ్ళతోటి పాపమే, జుట్టుతోటి పాపమే, బట్టలతోటి పాపమే, శరీరం కనిపించే వస్త్రాలతో పాపం. నా భార్య ఒక ప్రశ్న వేసింది నన్ను. స్త్రీలకు వస్తువులు తీసేయాలి, బొట్టు తీసేయాలని రూల్స్ పెట్టారు, మరి మగవాళ్ళకి ఏం రూల్ పెట్టారని అడిగింది. ఈరోజు పొద్దున్నే అడిగింది. ఎందుకంటే ఆవిడ అద్దం కాడ నుంచుంది, ఏదో చూసుకుంది. బొట్టు లేదు, మెడలో గొలుసు లేదు, అన్నీ ఉన్నాయి, బోల్డంత ఉంది. ఒకప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కావాలంటే కొంటాడు, వాళ్ళ ఆయన కొంటాడు, వాళ్ళ నాన్న కొంటాడు, వాళ్ళ అన్నయ్య కొంటాడు. ఆవిడకి కావాలంటే 1 కేజీ బంగారం కొనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ వేసుకుంటాక లేదు కదా. కాబట్టి అడిగింది నన్ను. దానికి నేను సమాధానం చెప్పాను. అది మీకు కూడా చెప్తున్నాను వినండి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే రూల్ ఉంది. ఒకే రూల్.
యేసుక్రీస్తులో రక్షణ పొందిన మీరందరూ యేసుక్రీస్తుని ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. మగవాళ్ళు యేసు, ఆడదానిలో యేసు కనిపించాలి. వస్త్రాలు, అలంకారాలు, షోకులు, మేకప్పులు కాదు. ఎవరు కనిపించాలి? గట్టిగా మగవాళ్ళు కానీ ఆడదానిలో కానీ యేసే కనిపించాలి. గట్టిగా హల్లెలూయా. నేను చెప్పాను, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే రూల్ ఉంది. మిగుల అలంకారములతో ఉండక మనుషులకు చూపించేటటువంటి అలంకారాలు మనకు అవసరం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు అంటే మగవారికి ఉన్న అలంకారం గురించి ఇప్పుడు మీకు బయలుపరుస్తున్నాను. ఫోన్ మాట్లాడకూడదు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అలంకారాన్ని మీకు చూపిస్తున్నాను. మీరందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని చెప్తాను. మగవారికి ఏ రూల్ ఉందో చెప్తున్నాను. ఒకరోజు అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్త కారులో వెళుతూ స్నేహితుడితో కలిసి వెళుతూ కారు ఒక చోట చర్చ్ దగ్గర ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని మళ్ళీ కారు ఎక్కుతున్నాడు. ఈయన వెనకాల వెళ్ళాడు. శిలువలో రక్తం చెందించు అది ఉంది అక్కడ, ఆర్ట్. వచ్చిన తర్వాత ఆయనకి తెలియదంట కూడా ఉన్న ఆయన, ఎవరైనా బట్టలు లేవు, ఏదో చిన్న గోషులా ఉంది, ఎవరైనా అని అడిగాడు. ఈ రోజున ఈ వ్యాపారాలు, నా జీవితం, నా భార్య, నేను అందరం కూడా పాపం నుంచి విడుదల పొంది ఇలా జీవించడానికి కారణం ఆయనే అన్నాడట. అదేంటి, ఆయనకి చిన్న వస్త్రం ఉంది అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడంటే, ఒక 10 నిమిషాలు కారు పక్క పెట్టి ఒక సత్యాన్ని చెప్తున్నాను. ఆయనకి సిలువేసినప్పుడు ఆ వస్త్రం కూడా లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఆయనకు ఆ వస్త్రం కూడా లేదు. వీళ్ళు ఊరికే డిజైన్ చేశారు. ఆయన రక్తాన్ని వస్త్రంగా ధరించాడు. హల్లెలూయా. ఆయనకి నడినెత్తి నుండి అరికాల వరకు రక్తమే వస్త్రంగా ఉంది. రక్తమే వస్త్రంగా ఉంది. కాబట్టి దేవుడు స్త్రీకి పెట్టిన రూలు కంటే మగవాడికి ఇంకా పెద్ద రూలు పెట్టాడు. అదేంటంటే, దేవుడు తన పోలిక యందు నరుని చేశాను. ఒకవేళ ఆడవాళ్ళు యేసుక్రీస్తులాగా కనబడలేకపోయినా మగవారు యేసులాగే కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మగవారందరూ యేసులాగా కనిపించాలి. అది దేవుడు సమాధానం చెప్తున్నాడు. చూసారా, నరుని తన పోలికలో చేశాను, నరుని నుండి నారిని చేశాను. అప్పుడు పక్కన అన్నాడంట, వస్త్రం కూడా లేదా? వస్త్రం కూడా లేదు. మరి ఆయనకి మీరు మొక్కుతున్నారా? అవును. ఆయన వల్లే మేము ఘోరమైన నరకాగ్ని నుంచి తప్పించబడ్డాం. హల్లెలూయా. ఆయన కనుక వస్త్రం ధరించుకుని ఉంటే మాకు నరకం తప్పేది కాదు. ఆయన సిలువేయబడకపోతే మేము నరకానికి వెళ్ళేవాళ్ళు, ఈ షోకులు అయ్యేవాళ్ళు, ఈ రకరకాల మేకప్లు అయ్యేవాళ్ళు, వేషాలు వేసే సేవకురాళ్ళు, విశ్వాసులు. మీరు ఇంకా వేషాలు వేస్తున్నారంటే మీరు యేసుక్రీస్తుని ధరించుకోలేదు. హల్లెలూయా. మనము దేవుడికి యోగ్యులుగా కనిపించాలి, మనుష్యులకు కాదు. మనుష్యులు పై రూపాన్ని బట్టి విలువిస్తారు, దేవుడు లోపల హృదయాన్ని బట్టి విలువిస్తాడు. హల్లెలూయా. ఒక ఆవిడ అడిగింది, ఇక్కడే ఉంది ఆవిడ కూడా, మరి వస్తువులు తీసేస్తే ముఖ్యమా, మారు మనసు ముఖ్యమా అని అడిగింది. నేనంటాను, మారు మనసు పొందిన వారు అలంకారాలు ఉండొచ్చుకోలేరండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆవిడికి మారు మనసు లేదని గోచరమవుతుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అయితే ఇంకొక ఆవిడ అడిగింది,
వస్తువులుంటే మేము పరలోకం వెళ్ళమా, నేను పరలోకం వెళ్ళరా లేదా అని చెప్పే అర్హత నాకు లేదు, ఆ దేవుడికే ఉంది. ఒకవేళ దేవుడు నిన్ను వస్తువులతోటే అంగీకరిస్తే నువ్వు ధన్యురాలవే, కానీ అది నేను గ్యారంటీ ఇవ్వలేను. హల్లెలూయా. బైబిల్లో ఏముందో అదే చెప్పగలను నేను. బైబిల్లో లేనిది నేను ఎలా చెప్పగలను? వింటున్న దేవోక్తి, చూస్తున్న దేవోక్తి, వింటున్న స్వరము, నేను దేవుడి దగ్గర నుంచి వస్తున్న స్వరాన్నే నీతో చెప్పగలను, కానీ నీ వితండమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. దేవుని స్తోత్రం. దేవుని స్వరమే నేను బోధించగలను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఎలా బోధిస్తాను? నీకు ఇష్టం అవనే అవ్వకపోనే దేవుడు స్వరం వినిపిస్తాను. దేవుడు స్వరం ఇష్టం లేనాడు పోతారు, ఇష్టమైన వాళ్ళు వస్తారు కదా. అవునా కదా? దేవుని స్తోత్రం. నువ్వు స్వరానికి లోబడితే లోబడు. ఒకవేళ నా లోపల నుంచి వస్తున్నది దేవుని స్వరం అని నువ్వు నమ్మితే ఆచరించు, లేకపోతే నీ ఇష్టం. నేనేం బలవంతం చేయను. అసలు బైబిల్లో దేవుడు ఎక్కడ ఎవరిని బలవంతం చేయలేదు. అసలు బలవంతంగా చేసేది భక్తి కాదు. నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వినిన ఏడిలో తలుపు తీస్తే లోపలికి వెళ్తాను, తీయకపోతే వెళ్ళిపోతాను. అంతేగాని మనలో కొంతమందిలాగా తలుపు గెంటుకుని లోపలికి వెళ్తాం. దేవుని స్తోత్రం. కొంతమంది ఈవిడి కింద ఏదో పని చేసుకుంటూ ఉంటుంది, డైరెక్ట్గా పైకి వచ్చేస్తారు. పైకి వచ్చేసిన తర్వాత నుంచోరు, ఆ బెడ్రూమ్ తలుపులా గెంటేస్తారు. ఏమండే ఏం చేస్తున్నారు అంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అరగంట అయినా బయట నుంచునే ఉంటారు. రెండూ ఉంటాయి. కానీ మనం సంస్కారంలో చాలా విషయాలు ఇతర దేశస్తుల్ని అనుసరించాలి. నేను ఎండీగా పనిచేసినప్పుడు ఈ ఫారినర్స్ వాళ్ళు ఆ ఆఫీసులో మాకు అలవాటు అయింది ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శబ్దం చేయాలి. మే కమ్ ఇన్ అని అడగాలి. వాళ్ళు రమ్మంటేనే వెళ్ళాలి. యేసు ప్రభు అంతే. హల్లెలూయా. రమ్మంటేనే, మనం రమ్మంటేనే లోపలికి వస్తాడు. తలుపు దగ్గర ఏం చేస్తాడు? తడతాడు. తలుపు తీసుకుని వచ్చే శక్తి ఆయనకి లేదా? అసలు తలుపు తీయాలి ఆయనకి, డైరెక్ట్గా కూడా లోపలికి రాగలడు. హల్లెలూయా. అర్థమైంది మీకు అందరికీ? ఈ రాత్రి దేవుడి వాక్యాన్ని ఆ రోజు బిలాముతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ముగిస్తున్నాను, తొందరగా ముగిస్తున్నాను. ఇది మోయాబు ప్రాంతములను కొట్టును కలహ వీరులందరినీ నాశనము చేయను. మనకు సమయం లేదు, కానీ విలాప వాక్యాల్లో ఒక చోట మోయాబు శిక్షావిధి, మోయాబుకు శిక్ష విధింతును, సియోను కుమారి శిక్ష సమాప్తమాయను అంటాడు. మోయాబు. ఇప్పుడు లోతుకి వెళ్ళిపోతే మనకు టైం సరిపోదు, కానీ మోయాబు అంటే వ్యభిచార సంబంధమైనటువంటి జనాంగము, వ్యభిచార సంబంధమైన జనాంగం. ఇంకా లోతుకు పోతే మనం లోతు కుమార్తెలు తండ్రితో క్షీణించారు. మోయాబు వంశీయులు. చాలా భయంకరమైన పాపం. ఈ పాపాలన్నిటికీ మర్చిపోకండి, భయంకరమైన పాపాలకి, భయంకరమైన వ్యభిచారాలకి, భయంకరమైన మోసకరమైనటువంటి జీవితాలకి యేసే జవాబు. హల్లెలూయా. ఆయన వాళ్ళని విమోచించడానికి వచ్చాడు. పాపంలో ఉండేవారిని విడుదల చేయటానికి వచ్చాడు. మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులను నాశనము చేయను. కలహాలు రేపేవారు, గొడవలు పెట్టేవారు ఆయన నాశనం చేస్తాడు. ఆయన దండము పాపాన్ని, మోసాన్ని పగలగొడుతుంది. ఆయన పగలగొడతాడు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. ఇదంతా 4000 సంవత్సరాలకు ముందు మాట్లాడేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడో జరగబోయే విషయాలు బిలాముతో మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటలు ఇక్కడ అవసరం అంటే అవసరం. ఎవరికి అవసరం? ఎవరు వింటున్నారు అక్కడ? బాలాకు వింటున్నాడు.
బాలాకు ఉద్దేశం ఏంటి? ముగించేస్తున్నాను. ఇశ్రాయేలుని శపించాలి. మరి దేవుడు ఉద్దేశం ఏంటి? బిలాం ద్వారా దేవుడు ఉద్దేశం ఏంటి? వారి పిచ్చోడు ఆ బాలాకు, ఇశ్రాయేలు శపించడం కాదురా, ఇశ్రాయేల్లోంచి కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేను వస్తున్నానని తెలుసుకో. హల్లెలూయా. చూసారండి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఒక విషయాన్ని గ్రహింతే చాలు. అదేంటంటే ఎప్పుడో నిర్ణయించాడు దేవుడు యేసుక్రీస్తుని. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు మన మధ్యన పుట్టాడు. ఈరోజు అనేక మందిలో పుట్టాడు. ఈ యేసు సామాన్యమైన వాడు కాదు. దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపం ద్వారా రాలేదు. జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. ఆత్మ ద్వారా పుట్టాడు, ఆత్మ ద్వారా పెరిగారు, ఆత్మ ద్వారా చనిపోయాడు, ఆత్మ ద్వారా తిరిగి లేచాడు, ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. హల్లెలూయా. అంతేగాని ఆకారాలు ఏమీ లేవు ఆయనకి. ఆకారాలతో పని లేదు. కాబట్టి ఏదోము, షయీరు ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును శత్రువులందరినీ నశింపజేస్తాడు. కడపటి శత్రువు మరణము. కడపటి శత్రువు మరణము. మరణము, పాతాళము, అగ్నిగుండములో వేయబడెను. హల్లెలూయా. మరణాన్ని, పాతాళాన్ని కూడా జయించినవాడు యేసు. అంతేకాదు జయింపచేసేవాడు కూడా యేసు. ఇప్పుడు మన మీద మరణానికి, పాతాళానికి అధికారం లేదు. మన మీద మరణం ఓడిపోయింది, పాతాళం ఓడిపోయింది, అపవాది ఓడిపోయాడు. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, యేసుక్రీస్తులో రక్షణ పొందని వారు తొందరగా రక్షణ పొందండి. ఈ రోజు నుంచి ఇంకా దేవుడు చెప్తున్నాడు, రక్షణ పొందిన వారు మీ జీవితాల్లో యేసుని చూపించండి. హల్లెలూయా. మీ బ్రతుకుల్లో యేసుని చూపించండి. రక్షణ పొందిన వారు చాలా ముఖ్యం మనకి, చాలా ముఖ్యం మనకి. వింటున్నారా? రక్షణ పొందిన వారు యేసుని చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. బాధ్యత మన మీద ఉంది, మర్చిపోకండి. కాబట్టి ఏదోము, షయీరు ఇశ్రాయేలు శత్రువులు, వారు స్వాధీనపరచబడుతురు. ఇశ్రాయేలు పరాక్రమమునందును. చివరిగా మళ్ళీ చెప్తున్నాడు, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. హల్లెలూయా. హల్లెలూయా. ఏలిక. ముగించేస్తున్నాను. ఇప్పుడు ఏలుట అనేదానికి వివరణ ఇస్తాను. ఏలుట అనేదానికి వివరణ ఇస్తాను. ఉదాహరణకి మనలను ఏలేవి ఏమున్నాయి? మనలను ఏలేవి ఏమున్నాయి? డబ్బు, పాపము, బంధువులు, లోకము, ఆహారం, పొగడ్తలు కదా, దృశ్యాలు, అపవాది, ఇవన్నీ వెళ్తున్నాయి. కానీ మనలను ఏలేవాడు మనలను ఏలాలి. మనం ఏలటానికి ఆయనకి అధికారం ఇవ్వాలి. నిజమైన ఏలిక దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఏలుతున్నాడో వారి మీద ఎవరికి అధికారం ఉండదు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు దేనికి లోబడదువో అది నిన్ను ఏలును. మీరు కొంచెం బాధపడకండి. అంటే ఎందుకు బాధపడతారంటే, కొంతమందికి బాధ కలుగుతుంది. ఒక ఆవిడ తాగుబోతు భర్తున్నాడు, రోజు కొడతాడు, హింసిస్తాడు, అసహ్యంగా ప్రవర్తిస్తాడు. ఒకరోజు నా ఆవిడతో అన్నాను, ఏమ్మా ఎందుకు ఇలాగా, మరి ఇలాంటి జీవితంలో నువ్వు ఎలాగా జీవించగలుగుతున్నావు, నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు అని ఆవిడని అడిగినప్పుడు ఆవిడ ఒక మాట ఉంది, అతను తాగినా, అతను ఏం చేసినా, అతనంటే నాకు హృదయంలో ప్రేమ, అతడు నన్ను ఏళ్తాడు. కాబట్టి మనం హవ్వ దగ్గరికి వెళ్ళిపోతే
నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. దేవుని స్తోత్రం. చూసారా, మనం ఇంకా లోతుగా మాట్లాడుకుంటే బాగోదు. ఇంత భయంకరమైన సమాధానం ఇచ్చింది ఆవిడ. చాలా అసహ్యమైన సమాధానం పెట్టింది. అతను ఏం చేసినా అతను నాకు కావాలి. ఒక ఆవిడ్ని, ఒక పెద్ద సినిమా యాక్టర్, చాలా పేరు పొందిన సినిమా యాక్టరు, ఆవిడని ఇంటర్వ్యూ చేశారు. చనిపోయింది. ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు, ఆ ఇద్దరు పెళ్ళాలని వదిలిన వ్యక్తిని మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆవిడ అంది, అతని మీద నాకు వ్యామోహం కలిగింది. చూసారా, వింటున్నారా? ఈరోజు మనుష్యులను డబ్బు ఏలుతుంది, కామం ఏలుతుంది, తిండి ఏలుతుంది, పూట కూటి కొరకు భ్రష్టత్వం ఏలుతుంది, మేడలు ఏలుతున్నాయి, ధనం ఏలుతుంది, లోకం ఏలుతుంది. యేసు ఏలికలో లేరు, యేసు ఏలికలో లేరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలేవాడిని పంపిస్తున్నాను. మీరు ఆయన కిందకి వెళ్తారో లోకం కింద ఉంటారో మీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏలాలి? నన్ను దేవుడు ఏలాలి. కానీ దేవుడికి అవకాశం ఇస్తున్నానా? హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా. ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నిన్ను నేను పట్టుకుంటిని, భుజము పైన శోలెదను, నీ రెక్కల నీడల నుండి లోకాన్ని మరచితిని. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేనే లేదు, ప్రేమతో నడిపితివి. ఆ తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. రేయి పగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను. దేవుని స్తోత్రం. మనల్ని దేవుడు తప్ప ఏది ఆలకూడదు. దేవుని స్తోత్రం. దేవుడు తప్ప ఏది ఆలకూడదు. అన్నీ కిందే ఉండాలి, ఆయన పైన ఉండాలి. డబ్బు ఏలకూడదు, మనుషులు ఏలకూడదు, పాపం ఏలకూడదు, పాతాళం ఏలకూడదు, సాతాను ఏలకూడదు. నువ్వు దేనికి లోపడతావో వాళ్ళు ఏడిపించేస్తారు నేను. ఎవరికి లోపడతావో వాళ్ళు ఏడిపించేస్తారు నేను. సాతాను కూడా నీకు దేంట్లో బలహీనత ఉందో అది ఎదురుకుండా తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. దాంట్లో పడిపోతాం. గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయారు. మనమెంత చాలా గొప్పవారు అనుకున్నవారే కూలిపోయారు. మనమెంత. కాబట్టి ఈరోజు అడుగుదాం, నన్ను నువ్వే ఏలాలి, ఎవరు ఏలకూడదు. నా హృదయానికి నువ్వే పాలకుడు అయి ఉండాలి, నాకు నువ్వే రక్షకుడు అయి ఉండాలి. కాబట్టి దేవుడు కొన్ని వేల సంవత్సరాల కిందట మనకు రక్షకుడిని, ఏలికను పుట్టించాడు, అధికారిని పుట్టించాడు. ఇంకోటి తెలుసా, యేసు ప్రభు సర్వాధికారి. ఒక చోట అంటాడు దేవుడు, యెహోవానైన నాకు అసాధ్యమనేది కలదా.
దేవుడు ఏదైనా చేయగలడు. కానీ ఒక్క విషయం, ఈరోజు సంపూర్ణంగా ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఆయనకు ఇష్టం లేని పని చేయకు, ఎవరికి లోపడకు, గౌరవించు, దేవుడికి లోపడు, మర్చిపోకు. పాపానికి లోపడకు, సాతానికి లోపడకు, లోకానికి లోపడకు. దేవుడి కంటే దేనికి ఎక్కువ విలువ ఇవ్వకు. అదే నిజమైన క్రిస్మస్, అదే క్రీస్తు ఆరాధన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, ఈ రాత్రి కాలమందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. శిలోలో మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి సహోదరి బేబీ గారి కుటుంబంలో మీరు జరిగించిన ఈ క్రిస్మస్ శుభార్తను బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా ఈ కుటుంబంలో పెద్ద ఆయన్ని, బేబీ గారిని, కుమారుణ్ణి, కోడల్ని, కుమార్తెను, అల్లుడిని, మనవల్ని, అటువైపు ఇటువైపు ఉన్న బంధువులను, స్నేహితులను, సంఘాన్ని దీవించండి. ఇంత ఘనంగా మీరు ఈ కార్యక్రమాన్ని జరిగించి మరి ముఖ్యముగా మీ స్వరాన్ని వినిపించారు. అందుకు మేము కృతజ్ఞులం. ఆ స్వరానికి లోబడి జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. రేపు తణుకులో పాత ఊరిలో